அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனிப்பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் వల్లాం తనయే ఎత్తు. అమ్మా లాస్ట్ వీక్ ఏమైంది? లాస్ట్ వీక్ హాలిడే తీసుకున్నాము. ఐడియా ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు. தன்னுள்ளே நிறை உரு தரமெல்லாம் அளித்தே என்னுள்ளே நிறைந்த ఎందని అన్బే. ఓకే ఓకే ఓకే. అనగా అన్నిటి యందు వల్లభుడైన అరుట్పెరుంజ్యోతి పతి తనదైన అన్నిటినీ అనగా క్రియలను పైన చెప్పిన అంటే ఇంతకుముందు పద్యాల్లో చెప్పిన ప్రేమ కలిగిన మనుష్యునికి అన్ని శక్తిని ఇచ్చేస్తుందంట. తనకు నచ్చితే తనలోని అన్ని శక్తిని అంటే ఈ ఆకాశంలో తనలో పరిపూర్ణ ఆకాశంగా ఉన్న ఆకాశమే కదా టోటల్ అన్ని పంచభూతాలతో సహా ఈ సృష్టికి మూలం. దీన్ని మొత్తం ఇచ్చేస్తుందంట. అటువంటి దయగలిగిన మనిషి ఎవరైనా తనకు తన్ను సేవించినప్పుడు అంటే ప్రపంచంలో దానికి తృప్తి కలిగినప్పుడు ఆ శక్తికి తృప్తి కలిగినప్పుడు టోటల్ గా తన్ను తానే అతనికి ఇచ్చేస్తుందంట. ఇట్లు ఆ భగవంతుడు ఇచ్చటం వలన ఆ దేవుని యొక్క అన్ని వరములు సిద్ధులు శక్తి మొత్తము ఆ ఆత్మకు అనగా ఆ మానవుని ఆత్మకు సిద్ధించును. ఇట్టి అనుభవమునే వడలాల్ గారు ఇక్కడ ఈ పద్యంలో చాటి చెప్పుచున్నారు. చిత్ అంబలంలో రారాజుగా వెలసి ఉన్న ఆ పతి చిదాత్మలో ప్రేమ రూపుడై వెలుగొందుతూ మనిషికి అమరత్వ జీవితమును వసంగి అన్ని హంగులతో జీవించినట్లు చేయుచున్నాడు. ఆయన దానికి రెడీగా ఉండే అణువులైన మనకు తన యొక్క ప్రాణాన్ని ఆత్మని తనలో పార్ట్ని ఆయన మనకు ఇచ్చి తనకు ఈక్వల్ గా ఉండి చిదాత్మగా మనల్ని చేసి తన యొక్క అన్ని శక్తుల్ని దాంట్లో ఇమిడింపజేసి మనలో ఆయన నిక్షిప్తమై మనకు ఈ మానవ జన్మ కలిగేటట్టు చేసి ఉన్నాడు. ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏదిరా అంటే చనిపోవుట కాదు, ఆయనతో పాటు ఈక్వల్ గా బ్రతకాలన్నదే అది దాని యొక్క ఆ దైవం యొక్క టోటల్ గా అంటే తలంపు. దేవుని యొక్క తలంపు ఏమిరా అంటే మానవుడుగా అందులో తాను ఆ మానవుడు ఇద్దరు జీవిస్తూ ఉండాలి. మనం వచ్చి మనలో దేవుడు ఉన్నాడు, మనమే దేవుడు అనే దీనికి వచ్చేంత వరకు మనకు ఈ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని కర్మలు కానీ తప్పవు. దేవుడే నేనే దేవుడు అనే స్థితికి మనం రావాలి. అంతవరకు మనల్ని ఆయన ఈడ్చుకెళ్తాడు. ఆయన అంత ఈజీగా వదిలేయడు. ఆ రకంగా వచ్చిన మొదటి వ్యక్తే వడలార్ గారు. దీనితో నిలిచిపోదు. వడలార్ లాగా అన్ని జీవరాశులు రావాలనేది దేవుని యొక్క ఆయన యొక్క ఉవాచ, ఆయన యొక్క ఆశ. కాబట్టి అందరికీ ఆ ఛాన్స్ వచ్చే దారిలోనే మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. ఇట్టి అనుభవముని వడలార్ గారు ఇక్కడ ఈ పద్యంలో చెప్పుచున్నారు. చిత్ అంబలంలో రారాజుగా వెలసి ఉన్న ఆ పతి చిదాత్మలో ప్రేమ రూపుడై వెలుగొందుతూ మనిషికి అమరత్వ జీవితమును వసంగి అన్ని హంగులతో చేయుచున్నాడు. అణురూపమున వెలుగుతున్న ఆ దేవదేవుడు తన కృపాపూర్ణ స్వాతంత్ర్యముతో ఈ విశ్వంలో అన్నిటినీ ఏల్చున్నాడు. అణురూపమున ఆయన ఉన్నదేమో అనురూపమే, కానీ ఏలిక ఈ మొత్తం విశ్వాన్ని ఏలుతున్నాడు. అందువల్లే ఆ దేవదేవుడు అండంలో 4 చోట్ల పిండంలో 4 చోట్ల ఆయన వెలుగుచూ ఉన్నాడు.
ఈ విషయాన్ని మొదట మనము గ్రహించుకోవాలి. అనురూపమున వెలుగుతున్న ఆ దేవదేవుడు తన కృపాపూర్ణ స్వాతంత్ర్యముతో ఈ విశ్వంలో అన్నిటినీ ఏలుచున్నాడు. అన్ని వస్తువులకు, శక్తులకు, ప్రకృతికి, స్థితులకు సూక్ష్మ అస్తిత్వంతో వెలుగొందునట్లు చేయుటయే మన పతి యొక్క నిలకడైన స్థితి అగును. ఆయన ఒక నిలకడైన స్థితి ఏదా అంటే అన్ని వస్తువులకు, శక్తులకు, ప్రకృతికి, స్థితులకు సూక్ష్మ అస్తిత్వంతో వెలుగొందుతూ అవి చైతన్యము నిండి అవి వాటి పని చేయనట్లు చేయుటయే ఆయన యొక్క స్థితి, నిలకడైన స్థితి. ఇట్టి అస్తిత్వం కలిగిన ఆ దేవదేవుడు నాలో నిండి విరిసి అనుగ్రహించున్నాడు అని ఇక్కడ వల్లలార్ గారు ఈ పద్యంలో చెప్తున్నాడు. చిత్తను నుండి నన్ను ఏలిన ఆ దేవదేవుడు నాలో పూర్తిగా నిండి ఆయనలో ఆయనై ఉండి జీవులపై ప్రేమను ఉప్పొంగజేయుచున్నాడు అని వల్లలార్ గారు ఈ పద్యంలో చెప్తున్నారు. ఇంతవరకు లాస్ట్ వీక్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్, துன்புள்ள அனைத்தும் தொலைத்து எனது ఉరువై ఇన్బురువాకియ ఎన్నుడై అన్బే అంటాడు. అంటే ప్రతి జీవి ప్రపంచంలో సంతోషంనే కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మన యొక్క టోటల్ ఇది ఏమిది మన అంటే టార్గెట్, మనం ఎప్పుడు సంతోషాన్ని అనుభవించాలా, దుఃఖము బాధ అనేది మనకు రాకూడదు. అట్లనే మనం కోరుకుంటాము. దేవుడు మనల్ని సృష్టించింది కూడా అందుకే, దుఃఖం లేని జీవితాన్ని నువ్వు పొందురా అనేసి. కానీ మనము కొన్ని ఏమరా అంటే సెల్ఫిష్గా మనం ఉండి కొన్ని విషయాల్లో తప్పిదాలు చేస్తూ ఉంటాము. మిగతా జీవుల్ని మనం కేర్ చేయడం లేదు కాబట్టి మన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి మనకు దుఃఖము వస్తూ ఉంటుంది. ఆ సచ్చిదానందం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నది కావున అన్ని జీవులకు సంతోషమే నిజమైన నిత్యమైన గుణంగా ఉండవలేను. ఆయన ఏంటంటే దేవుడు ఎప్పుడు సంతోష రూపుడే, ఆయన సచ్చిదానంద స్వరూపుడే. ఆ రకంగానే తన బిడ్డలైన మనము కూడా అట్లే ఉండాలా అట్లనేది ఆయన యొక్క మనస్తత్వం. కానీ మనము అట్లా ఉండలేకపోతున్నాము. కారణం ఎవరంటే మనకు భూలోకంలో మన కర్మ మనల్ని వెంటాడుతూ ఉన్నది. దానికి కారణం ఎన్నో చెప్పుకోవచ్చు అన్నమాట. కొన్ని విషయాల్లో మనము తెలిసి తప్పు చేస్తున్నాము, తెలియక తప్పులు చేస్తున్నాము. వీటి ఎఫెక్ట్ ఖచ్చితంగా మనకు ఉంటూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ వల్లే మనము కొన్ని బాధల్ని కూడా అనుభవిస్తూ ఉంటుంది. మనం కానీ దాన్ని విచక్షణ జ్ఞానంతో మన బాధ కారణం ఏమి అని తెలుసుకొని దాన్ని ఫ్యూచర్లో చేయకుండా మనం కలిగితే కొద్ది కొద్దిగా మన పాపములు పరిహారం అయిపోయి ఆటోమేటిక్గా మనకు సంతోష స్థితి, దుఃఖపూరితం అంతా పోయి సంతోషమైన స్థితి కలుగుతుంది. ఆ సచ్చిదానందం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండున్నది కావున అన్ని జీవులకు సంతోషమే నిజమైన నిత్యమైన గుణంగా ఉండవలెను. కానీ ప్రపంచంలోని అన్ని జీవులు దుఃఖహేతువులుగా ఉన్నది. కారణము ఆత్మ సంతోషం పొందకపోవటయే కారణము. మనలో ఉన్న ఆత్మ గురించే మనకు తెలియదు. ఎందుకంటే కొన్ని గ్రంథాల్లో అంటే మన హిందువుల గ్రంథంలో మాత్రం ఆత్మ గురించి ఉంది. మీరు బౌద్ధానికి పోయినా మన ఇంట్లో ఉండే వేరే తెగల్లో ఉన్న బౌద్ధం కానీ జైనం కానీ ఆత్మను ఒప్పుకోవడం లేదు. అట్లాగే ఇతర మతములు అవి కూడా ఆత్మను ఒప్పుకోవడం లేదు. కానీ ఉన్న నిజాన్ని ఒప్పుకోనంత మాత్రం నిజంగా లేకుండా పోతుంది. మన ఆత్మ టోటల్గా ఎందుకురా బాధతో ఉన్నామంటే అది సంతోషముగా లేకపోవటయే కారణము. మనలోని ఆత్మ సంతోషపడేదానికి తగినట్లు మన కార్యాచరణ మనము ఆ క్రియలు చేయడం లేదు. ఆత్మ సంతోషం పొందకపోవటయే కారణం. ఆత్మ సంతోషం ఏది అని కూడా తెలుసుకోలేకపోవటయే మనము ఆత్మ సంతోషమును పొందలేకపోయేదని కారణం అన్నమాట. దానికి ఏది అని కూడా మనకు తెలియదు. మనిషి ఇంద్రియ కరణ సుఖములనే సంతోషముగా భావించున్నాడు. మనం అనుకునేది అదే కదా. మనస్సుకు తగినట్టు మనము సంతోషాన్ని మనము ప్రేరేపించి చేసుకొని దాన్ని
మనము పొందుతున్నాము, దాంట్లోనే సంతోషపడుతున్నాము. కానీ నిజంగా మనస్సు వేరే, ఆత్మ వేరే. ఆత్మ సంతోషానికి తగిన పనులు మనం చేస్తున్నామా అని మనం క్వశ్చన్ వేసుకుంటే, మనము మనస్సుకు తగినట్టే మనం జీవిస్తున్నాము, కానీ ఆత్మ చెప్పిన రీతిలో మనము జీవించటం లేదు, మంచి చేయటం లేదు. కాబట్టే మనకు సంతోషము, మనసు ఉల్లాసంగా ఉన్నా కూడా సంతోషం, నిజమైన ఆత్మ తృప్తి అంటాం. మనస్తృప్తి అనేది ఒకటి, ఆత్మ తృప్తి అనేది ఒకటి. ఆ రకంగా ఆత్మతృప్తిగా మనము జీవించలేకపోతున్నాము. ఆత్మ సుఖము ఏది అనినా కనుగొనగలిగి ఆ సుఖమునకు మరిగి అవినాశి దేహమును నిత్య దేహముగా మార్చుకొని జీవకారుణ్యంతో సన్మార్గ జీవితం పొందినప్పుడు మాత్రమే అతను నిజమైన ఆత్మ సంతోషం పొందగలడు. ఆత్మ సంతోషము అన్నది ఏమరా అంటే, మరణం లేని జీవితమును పొందేదే ఆత్మ సంతోషము అంటాడు. అప్పుడే ఆత్మ సంతోషిస్తుందంట. ఆ మరణం లేని జీవితాన్ని పొందుట ఎట్లు, అట్లనే దారి కానీ ఆలోచన కానీ మనకు లేదు. కాబట్టే మనము పునరపి జననం పునరపి మరణంలో మామూలుగా ఉంటూ ఉన్నాము. ఈ పునరపి జననం పునరపి మరణంలో మన ఆత్మ మనకు కనిపించదు. మనం దాని గురించిన ఆలోచన లేదు, ఆ మార్గంలో మనం పోవటం లేదు. కాబట్టి మనం ఇదే జీవితం అనే దీంట్లోనే మనము గడుపుచున్నాము. కాబట్టి మనకు పెను రోగములైన వృద్ధాప్యము, రోగములు, ఇంకా మరణము అట్లనేది సంభవిస్తూ మన మరణానికి కారణంగా ఉంటున్నది. దాన్ని జయించి నిత్యుడిగా మనం ఉన్నప్పుడే ఆ ఆత్మకు సంతోషం కలుగుతుంది. అట్టి జీవితంలో దుఃఖం అన్నది లేశ మాత్రమైనా లేకుండా మనిషి అమరుడై సంతోష జీవమును గడపగలడు. ఎప్పుడు మనము మరణాన్ని జయిస్తామో అప్పటికి గాని మనకు సంతోష జీవనము లేదు. అనగా బాహ్యమున దయ, కరుణ, ప్రేమ కలిగి క్రియలు చేయొచ్చు, లోపల తన గర్వమును విడనాడి, మనకు చూడండి మన ఆత్మలో గర్వాన్ని కూడా పెట్టి అందులోనే అమృత భాండమును కూడా పెట్టి ఉన్నది దేవుడు. ఈ గర్వాన్ని పూర్తిగా మనం నశింపజేసిన రోజు మనకు ఆ అమృత భాండం తెరుచుకొని ఆ అమృతం మనలో వర్షిస్తుంది. అప్పటికి మనకేమరా అంటే ఆటోమేటిక్గా మనకు ఆకలి ఇటువంటిదంతా ఏమి ఉండదు, రోగాలు ఉండవు, ఏమి ఉండదు. అదే మనకు ఆ అమృతం వల్ల మనము సుదీర్ఘంగా జీవించగలము. కాబట్టి ఆ జీవితంలో దుఃఖము అనేది లేశమాత్రమైన లేకుండా మనిషి అమరుడై సంతోష జీవనము గడపగలడు. అనగా బాహ్యమున దయ, కరుణ, ప్రేమ కలిగి మన చుట్టుపక్కల, మన జీవితంలో, మన ఇంట్లో వాళ్ళతో, మన చుట్టుపక్కల వాళ్ళతో, మన రిలేటివ్స్తో, ఇంకా మన ఊర్లో ఉన్న వాళ్ళతో, అందరితో, తెలిసిన వాళ్ళు, తెలియని అందరితో మనము దయా ప్రేమతో మెలగవలెను. ఆ రకంగా మెలగి మన లోపల ఉన్న గర్వాన్ని మనము విడనాడవలయను. గర్వాన్ని తగ్గించుకునే చాలా కష్టం. ఎవరైనా ఒక మాట అంటే ఇక్కడే లేస్తాం మనం, నన్నంటావా, నేను అంటాము. ఆ గర్వాన్ని విడనాడేది చాలా కష్టం. ఆ గర్వం లోపల పోవాలి, బయట మనము దయతో ప్రేమతో మెలుగుతూ బ్రతకాలి. ఇలా చేసినప్పుడే మనకేమరా అంటే లోపల మనము అంటే నిత్యులుగా జీవించేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ మార్గం అప్పుడే కలుగుతుంది మనకు. ఇది మన ఆలోచనలోకి రావాలి. అందువల్లే స్వామివారు మొదటి నుండి కూడా, ఫస్ట్ పాఠం నుండి కూడా లాస్ట్ దాకా జీవకారుణ్యమే 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 అని ఆయన ఒత్తుకుంటా ఉంటాడు. జీవుల ఎడల కారుణ్యంతో మనం ఉన్న రోజు ఆటోమేటిక్గా లోపలి గర్వం కూడా నశిస్తుంది. ఆ లోపలి గర్వం నశించినప్పుడు అంత ప్రేమమయం అవుతుంది. మనకు ఆ ప్రేమమయము మనలో, దేహంలో, ఆత్మలో, ప్రాణంలో మొత్తం కలిసి ఎప్పుడు మనము జీవించాలి. ఇప్పుడు మనకు మామూలుగా జీవిస్తున్నాము, ఆత్మలో ఎలాగండి జీవించేది అనేది పెద్ద క్వశ్చన్ అందరికీ. మనస్సు ద్రవిస్తుంది, ఓకే, ఆత్మ ద్రవించేటట్టు ఎలా మనం ఉండగలుగుతాము? ఇప్పుడు మీకు దీన్ని కరెక్ట్గా మనము
చెప్పుకోలేము అంత ఇదిగా. కానీ ఒక్కటి అనిపిస్తుంది, దేవదాసు సినిమా చూసింటారు కొత్తోళ్ళు పాతోళ్ళు అందరూ కూడా. దేవదాసు తన ప్రేమను ఎప్పుడు చూడు తన ప్రేయసిని ఎలా తలుచుకుంటూ తన ప్రాణాన్ని వదులుతాడు. ఆ రకంగా అతని యొక్క ప్రేమ తన ప్రేయసి మీద హృదయాంతరాళం నుండి వస్తుంది అనమాట. మామూలుగా మనసుతో చేసిన వాళ్ళంతా అంత పేరు పొందలేరు. దేవదాసు సినిమాలో దేవదాసు ఏ రకంగా పార్వతిని ఎప్పుడు 24 గంటలు మర్చిపోకుండా ఉంటాడో ఆ రకంగా దైవాన్ని మనము 24 గంటలు స్మరిస్తూ ఉండాలి. ఆ రకంగా దేవుడి కోసం అల్లాడాలి. ఆ రకంగా నన్ను వేధించుచున్నా అంటాడు వల్లలారు గారు ఒక పాటలో, ఇక్కడ అగవల్లోనే వస్తుంది. ఆ రకంగా ఆ వేదనకు గురి చేసుకోవాలి మనల్ని. ఆ దేవుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా, ఏమి, ఐ వాంట్ సీ యూ, దానికి ఏమి దారి, ఇట్లా ఆ దేవుని హృదయాంతరాళంలో మనము ఆ స్మరణ అనేది ఈ రకంగానే నేను మరణం లేని జీవితాన్ని నేను కావాలి అట్లని మనం కోరుకునే పరిస్థితిలో ఆ హృదయాంతరాళంలో ఆ ఆశ ఇది అక్కడి నుండే రావాలి మనకు. అట్లా వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. తర్వాత ఇంకొకటి, మనము మరణం పొందేదానికి అందరూ కూడా అనుకునేది ఏమిరా అంటే, అందరూ మరణం పొందుతున్నారని. ఇక్కడ సాధారణంగా మీరు మనుషుల్లో గమనించారంటే ఒక్క పాయింట్ ఉంటుంది. ఏ పాయింట్ రా అంటే, నేనేమి అన్ని పుట్టినాను, పెరిగినాను, పెళ్లి చేసుకున్నాను, బిడ్డలు కన్నాను, ఆ బిడ్డలంతా మంచి పరిస్థితి ఇచ్చేసినాను, నేను ఇక నా పని అయింది, దేవుడు నన్ను దీనికే పుట్టించినాడు, ఇక నా పని ఇక్కడ అయిపోయింది, ఏమి లేదు అట్లని మాత్రం అనుకోకూడదు. అట్లా అనుకుంటేనే మనము మరణాన్ని ఆహ్వానించినట్లే. అది అనుకోకూడదు. నేను పుట్టింది మరణం లేని జీవితాన్ని పొందేదానికే అట్లని కానీ మనం కానీ అనుకొని మనము దాని యొక్క ఇదే నా యొక్క టార్గెట్ అని అనుకుంటే మనకు ఆ మరణం అనేది అంత ఈజీగా రాదు. మనం ఏమంటే నా లైఫ్ అనేసి మనమే అనుకుంటున్నాం. అది అనుకోకూడదు. నేను పుట్టింది ఈ భూలోకపు జీవితంలో. ఇప్పుడు మనం మామూలుగా కూడా అనుకోండి, మంచి ప్రేమ జీవితమే మనకు ఉంది. ఎంతవరకు మన కొడుకు కానీ కూతుర్లు కానీ ఒక లెవెల్కి వచ్చి వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించేటప్పుడు మనల్ని గురించి ఎవరు పట్టించుకోరు. ఆ జీవితాన్నే మనము తృప్తిగా జీవించినాము అంటున్నాం. ఆ తర్వాత జీవించినాక నువ్వు ఎవరికి పనికిరాకుండా అవుతావు. మనవాళ్ళ చేత వాళ్ళు కూడా కొంతకాలం మీతో ఉంటారు. తర్వాత నువ్వేమి నీ జీవితం నా జీవితం వేరే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వు ఎవరికి పనికి రాకుండా పోతావు. అప్పుడు నీకు జీవితం మీద విరక్తి పొందుతుంది. ఇటువంటి జీవితము మనం కోరుకుంటా ఉంటాం. ఈ జీవితం కోరుకున్నప్పుడు ఇది టోటల్ గా ఫుల్ఫిల్ అయిపోయినాక ఇంకెక్కడ నీకేం పని అనే పరిస్థితికి మన మనస్సు నెట్టబడుతుంది. కాబట్టి మరణం అనేది ఈజీగా వస్తుంది. కానీ నేను పుట్టింది దీనికంతా కాదు, మనవరాల్లో అంతా వచ్చినా కూడా నేను నా మరణం లేని జీవితాని కోసమే నేను ఉన్నాను. కాబట్టి నేను చావను, నేను మరణం పొందను అన్న స్థితి ఇది మనము మన మనసులో పెంచుకోవాలి. పని అయిపోతే ఏముందండి, తర్వాత అవసరం లేదు కదా. ఏదైనా కానీ పని అయిపోయిందని ఎందుకు అనుకోవాలి. నా టార్గెట్ ఇది, ఆ టార్గెట్ నేను ఇచ్చేసేంత వరకు నేను ఈ భూమి వదలను. అట్లనే ఎందుకు అనుకోకూడదు మనము. ఇది జస్ట్ ఒక చిన్న స్టెప్పే. దేవుడు కొంచెం మనకు ఈ థాట్ ఒకటి కల్పించాడు అనమాట. దాన్ని మీకు చెప్తున్నాను నేను. ఎందుకు అనుకోవాలా, నేను పుట్టింది మరణం లేని జీవితాని కోసమే. కాబట్టి మరణం నేను పొందను. దానికి నేను ఏ రకంగా నేను పాటుపడాలనో అది పాటుపడతాను. దేవుడా నాకు ఆ శక్తి, వయసు అయిపోయినా కూడా ఆ శక్తి అనేసి మనం కోరుకోవాలి. కానీ నాకు అన్ని అయిపోయిందండి, ఇంకేంలా, ఐఎమ్ రెడీ ఫర్ గో అట్లని అనుకున్నామంటే ఖచ్చితంగా అది వస్తుంది. మనం దాన్ని ఆహ్వానించినట్లే. మొదట దాన్ని తీసేయాలి, బయట తీసేసి నా పుట్టుక. కొంతమంది చెప్తాడు, ఎందుకు పుట్టినామో ఏమో తెలియడం లేదు, ఆ దేవుడి పరమాత్ముడికే తెలుసు నన్ను ఎందుకు పుట్టించినాడు అనేసి, నా పని ఏదో
నాది సక్రమంగా చేస్తున్నా, అయిపోయినట్టే అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ మనకు మనమే కల్పించుకుంటున్నాము. నన్ను, ఇతరులను, ఎవరిని కానీ పుట్టించింది మరణం లేని జీవితాన్ని పొందేదానికే మనం అనుకోవాలి ఫస్ట్. దాని మీద మనము ఆ మార్గాన్ని నిర్దేశించిపోతున్నాము లేదు, ఇట్ ఈస్ డిఫరెంట్. బట్ మనం అనుకోవాల్సింది ఏదంటే ఖచ్చితంగా నేను మరణం పొందను. ఆ మరణం పొందని దానికి ఏ మార్గం ద్వారా నేను పోవాలి? అప్పుడు ఏ ఏ మార్గాలు దేవుడు నీకు కల్పిస్తాడు ఆ మార్గం ద్వారా మనం పోవచ్చు. ఇది ముఖ్యమైన పాయింట్. మనము వీఆర్ రెడీ ఫర్ ఇట్ అంటే దీనికి మొత్తం రాకూడదు. తృప్తి అయిన జీవితం అనుభవించి కూడా నాకు ఇప్పుడు ఏమి రాటనే వాళ్ళు ఎవరు కూడా ఈ పాయింట్ ని దయచేసి మనసులో పెట్టుకోండి. నా యొక్క టార్గెట్ మరణం లేని జీవితమే, కాబట్టి మరణం నా దరికి రాదు అట్లని కానీ మీరు కోరుకోవాలి. అదే ఆయన దీంట్లో చెప్తారనమాట ఒక పద్యంలో, సాధారణంగా మరణాన్ని కోరుకోవద్దండి. ఇక ఆ తర్వాత నిజమైన ఆత్మ సుఖము ఏది అని కనుగొనగలిగి ఆ సుఖమునకు మరిగి అవినాశి అయి దేహమును నిత్య దేహముగా మార్చుకుని జీవకారుణ్యంతో సన్మార్గ జీవితమును పొందినప్పుడు మాత్రమే అతను నిజమైన ఆత్మ సంతోషమును పొందగలడు. ఆ రకంగానే మన ఆత్మ సంతోషిస్తుంది. ఈ విషయము మనకు తెలియకుండా ఉన్నది, చాలా మందికి ఇంకా కూడా తెలియకుండా ఉన్నది. దాన్ని తెలియపరిచింది వల్లలారు గారే. ఇట్టి జీవితంలో దుఃఖం అన్నది లేశమాత్రమైనా లేకుండా మనిషి అమరుడై సంతోష జీవనం పొందగలడు. అనగా బాహ్యమున దయ, కరుణ, ప్రేమ కలిగి క్రియలు చేయొచ్చు. లోపల తన గర్వమును విడనాడినప్పుడు దేహం కూడా శుద్ధ దేహమై వెలయును. పూర్తి సంతోషదాయకమై రూపము కూడా సంతోషదాయకమై నిత్య జీవితమును పొందు మార్గము ఏర్పరచును. ఈ రకముగా వల్లలారు గారి ప్రేమ లోపల బాహ్యమున ఉప్పొంగి ఆయన రూపమును సంతోషదాయకమై అనగా సచ్చిదానంద స్వరూపుడై వెలుగుటకు ప్రారంభమైనదట. అప్పుడు అన్ని రకముల దుఃఖములు ఆయన నుండి తొలగి నశించిపోయినట. ఈ విషయాన్ని ఈ పద్యంలో ఆయన చెప్తున్నాడు. నెక్స్ట్, పొన్నుడంబు ఎనకు పొరుందిడు పొరుట ఎన్నుళ్ళం కలంద ఎందని అన్వే అంటాడు. పలు మురికి తత్వములతో సృష్టించబడిన ఈ అశుద్ధ మాయా దేహము పలు రకములైన దుఃఖములతో వేదనలతో గురి కాబడి నశించిపోవచ్చున్నది. అట్లు ఆ దేహము నశించిపోకుండా శుద్ధ దేహముగాను అనగా బంగారు వంటి ప్రకాశంతో వెలసెలు దేహముగాను మార్చుటకు అరుట్పరిజ్యోతి సంకల్పము చేసుకుని ఉన్నది. ఇట్టి మన దేహాన్ని నిజంగా ఆయన దివ్య దేహాన్ని మార్చేదానికి రెడీగా ఉన్నది. ఆయన అందువల్లే మనల్ని పుట్టించాడు. దానికే ఆయన పుట్టించి మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషదాయకమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉండటరా అని చెప్పి. కానీ మనం ఏమరంటే మనకు బోధింపబడింది ఏమరంటే ఎక్కడో మోక్షము ఏదో, ఈ దేహం లేకపోతే నువ్వు ఏది పొందలేవు. సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందాలంటే దేహం ద్వారానే పొందాలి. దేహము అనేదాన్ని వదిలేసి మోక్షము అనేదాన్ని మన వాళ్ళు ఎక్కువ ఇన్సిస్ట్ చేసి తప్పుదారి పట్టించారు. కాబట్టి ఈ దేహంతోనే ఈ ఆత్మ ఎప్పుడు ఏమైనా శుద్ధ దేహం, ప్రణవదేహం, జ్ఞానదేహంగా మార్చుకొని నువ్వు సంతోషాన్ని అనుభవిస్తూ ఉండు. అట్లనే దానికి దేవుడు మనల్ని మానవులుగా పుట్టించినాడు. ఇట్టి సంకల్పమే ఆ దేవదేవుని యందు దయా, కారుణ్యము మరియు అనుగ్రహము కావుననే ఆయన ప్రతి జీవుల్లోనూ కలిసి మనల్ని కొద్ది కొద్దిగా జ్ఞానవంతులుగాను మరియు ప్రేమపూరిత జీవులుగాను మార్చుటకు పలు ప్రయత్నములలో పలు జన్మలను వసంగుచున్నాడు. మనం ఏమనంటే టోటల్ మనం మురికి కుప్ప. ఆ మురికి కుప్పని ఆయన కొద్ది కొద్దిగా తోముతున్నాడు ఒక్కొక్క జన్మను ఇచ్చి. ఏ జన్మను మనము టోటల్ మురికి పోవడం లేదు, ఆ మురికితోనే ఉన్నాము. కాబట్టి ఆ మురికితో ఉన్నప్పుడే ప్రకృతి సహజమైన ఏజ్ అవుతున్నది. ఆ ఏజ్ని బట్టి మన లోపల ఉండే అన్ని దేహంలోని అన్ని పార్ట్స్ దానికి వీక్ అవుతున్నది. కాబట్టి ఆయన ఇంక ఈ దీంట్లో వీడు ఇంకా ఏమి చేయలేడు. కాబట్టి ఇంకొక జన్మనిచ్చి మన కర్మల్ని కడిగేదానికి ఆయన ప్రారంభిస్తాడు. ఇదే జన్మ
జన్మలు వచ్చేదానికి కారణము. ముఖ్యంగా ఈ జన్మని ఈ రకంగానే మనం కంటిన్యూ చేయాలనే మనసు మనకు మొదట రావాలి. ఆ మనసు అయినట్టు ఆ కోరికలు ఎట్లా ఉండాలంటే న్యాయమైన ధర్మమైన కోరికలుగానే ఉండాలి. సెల్ఫిష్ కోరికలుగా ఉండకూడదు. ఈ సెల్ఫిష్ కోరికలు ఉండేదానివల్లనే కర్మలు తిరిగి మనలో వస్తూ ఉంటుంది. నేను మరైపు అంటాడు. ఏమరా అంటే నువ్వు ఏదేది కోరుకుంటావో దాన్ని అనుభవించేదానికి, నీ అనుభవానికి ఇచ్చేదానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ మధ్యలో నీకు మరణం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ కోరికలు అట్లే నెక్స్ట్ నీ జన్మకు ఇంకొక జన్మకు వస్తుంది. కాబట్టి కోరికల్ని ఏమరా అంటే న్యాయమన్న కోరికగా నువ్వు కోరుకో, ధర్మమైన కోరికగా కోరుకో. అది ఎప్పుడు నీకు నీ కర్మలంతా తీరిపోతుందో ఆటోమేటిక్గా నీకు ఆ న్యాయమైన ధర్మమైన కోరికలు నెరవేరడానికి మొదలు పెడుతుంది. అట్లా న్యాయమైన ధర్మమైన కోరికలు నెరవేరడానికి మొదలుపెట్టి ఈ లోపల కర్మశూన్యత లేని రోజు నీకు ఆటోమేటిక్గా నీ యొక్క ఆయుష్ పెరుగుతూ పోతుంది. నువ్వు ఇంకొక జన్మ తీయాల్సిన పని లేకుండా అన్ని కోరికలు ఆ జన్మలోనే నీకు వస్తూ ఉంటుంది. తిరిగి మంచి కోరికలకు నెరవేరుతూ నీది ఇట్లే జన్మ సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడు చెడు కోరికలు కూడా మనం కోరుకుంటా ఉన్నామో ఆటోమేటిక్గా మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. కాబట్టి ఆయన అంటాడు మనసులో కోరిన కోరికలు ఇది ఇంద్రియంతో మనస్సుతో చేసిన పాపములు, ఇంద్రియ పాపములు, తర్వాత ఆ కళ్ళతో నోటితో చేసే పాపములు, ఇవన్నీ ఆయన లిస్ట్ వేస్తాడనమాట ఒక చాప్టర్లో. నువ్వు అటువంటి చెడు ఆలోచనలు కానీ, చెడు మాటలు కానీ, చెడు చేష్టలు కానీ చేయొద్దు అంటాడు. కాబట్టి ఎందుకంటే దట్ విల్ లీడ్స్ టు అనదర్ జన్మ, ఇంకొక జన్మకు అది నిన్ను లాక్కుపోతుంది. ఎందుకంటే నువ్వు దాన్ని కోరుకున్నది చెడు అయినప్పుడు నీకు వస్తుంది, దాని ఫలితము నీకు వస్తుంది. జన్మకు కారణం ఏదంటే కోరికలే. కాబట్టి బుద్ధుడు కూడా కోరికలు వద్దు అన్నాడు. కోరికలు వద్దంటే టోటల్ కోరికలు లేదని, న్యాయబద్ధమైన కోరికలు నువ్వు కోరుతూ ఉన్నావంటే నీకు ఎటువంటి బాధ లేదు. న్యాయబద్ధమైన కోరిక ఏదంటే ఇంకొక జీవికి ఎటువంటి ప్రాబ్లం లేని కోరిక. ఈ కోరికలు కానీ కోరుకుంటూ ఉన్నావంటే నీకే అన్ని సమకూర్చబడుతుంది. దేవుల్లో లేనిది అనేది లేదు. మనం ఈ ప్రపంచంలో ఉండేదాన్ని బట్టే మనం జీవిస్తున్నాం, కానీ కొత్తగా మనం ఏది క్రియేట్ చేసి మనము జీవించడం లేదు. కాబట్టి నీ సమృద్ధిగా అన్నీ కలుగుతుంది. లేదు అనేది లేకుండా ఉంటుంది అన్నమాట. ఇది కాబట్టి అట్లు ఆ దేహం నశించిపోకుండా శుద్ధ దేహముగాను, అనగా బంగారం వంటి ప్రకాశంతో విలసిల్లు దేహముగాను మార్చుటకు ఆ అరుట్పరింజ్యోతి సంకల్పం చేసుకుని ఉన్నది. ఇట్టి సంకల్పమే ఆ దేవదేవుని దయా, కారుణ్యము మరియు అనుగ్రహము. కావుననే ఆయన ప్రతి జీవుల్లోనూ కలిసి మనల్ని కొద్దిగా జ్ఞానవంతులుగాను మరియు ప్రేమపూరిత జీవులుగాను మార్చుటకు పలు ప్రయత్నములతో పలు జన్మలను ఒసుగుచున్నాడు. ఈ విధముగా మనము ఈ ప్రకృతి మహామాయ నుండి, భవసాగరం నుండి తప్పించుటకు దారి చూపుచున్నాడు. ఈ ప్రకృతి మహామాయ, దీంట్లో నుండి బయటకు వచ్చేదే కష్టం. అటువంటి దాంట్లోనే ఆయన ఎవరు అంటే మనకు తోడుగా ఉన్నాడు. మనం ఇది మర్చిపోతున్నాము. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేదే మనకు గుర్తుకు రానట్టుంది. మనము ఎందుకంటే మన గర్వం అటువంటిది. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ భవసాగరాన్ని మనం ఈదగలము. అట్లాగే మనం ఎవరు అంటే ఈ మాయ నుండి మనం తప్పించుకోగలము. నిజమైన దేవుణ్ణి మనం చూడగలము. ఆ దేవుని మార్గంలో మనం నడవగలము. మనము చావు అనేది లేకుండా మనం బ్రతకగలము. ఇదంతా మనకు రాకుండా ఉంటున్నది. కాబట్టి మనం ఏరా అంటే దాన్ని తెప్పించుకునేదానికి మనం చేయాల్సి మొదటి నుండి ఈయన చెప్పేది ఏదరా అంటే అరిషడ్ వర్గం మీద దాని మీదనే పడ్డాడు అనమాట. కాబట్టి ఈ ప్రకృతి మహామాయ నుండి భవసాగరం తప్పించుటకు దారి చూపుచున్నాడు. ఆయన ఇచ్చానుసారం మనము అరిషడ్ వర్గము, రాగద్వేషములు వదిలి ప్రేమపూరిత మనస్సుతో జీవించిన కాలములలో మనకు ఆయన అనగా ఆ దేవదేవుడు ఈ దేహమును నిత్య దేహముగా
బంగారు దేహముగా మార్చి మరణము నశింపజేసి మనల్ని అమరులుగా జీవింపచేయును. ఇది ఆయన చేసే పని. మనకు మొదట ఆయన రెడీగా ఉన్నాడు. బంగారు దేహాన్ని ఇచ్చేదానికి, శుద్ధ దేహాన్ని ఇచ్చేదానికి ఆయన రెడీగా ఉన్నాడు. పుచ్చుకునేదానికి మనమే రెడీగా లేము. అది సంభవించటకే మన దేహంలో అమృత మాండమును కూడా పెట్టి ఉన్నాడు. ఇట్లు ఆత్మలోని అమృతము మనము ప్రేమతో ఉప్పొంగినప్పుడు దేహమంతటా ప్రవహించి దేహము నిత్య దేహముగా వర్ధిల్లును. ఆ అమృత మాండం గాని అక్కడ నుండి ఓపెన్ ఇదే ఏదో చిలికిన అంటున్నారు కదా. మామూలుగా ఆ మందర పర్వతాన్ని రాక్షసులు ఒక పక్క దేవతలు ఒక పక్క చిలికితే ఆ అమృతం వచ్చింది అంటారు కదా. ఆ అమృతం అనేది రాక్షసులు అనబడేది లోపల ఉండే మన గర్వము. దాన్ని చిలికి ప్రతి జన్మలోనూ దాన్ని కొద్ది కొద్దిగా తీసి ఆ అమృత మాండాన్ని తుదకు మనం కైవశం చేసుకున్న రోజు మనలో అమృతం వర్షించి మనకు నిత్య దేహము, అమృత దేహము, మనకు మరణం లేని దేహము మనకు వస్తుంది. అట్లనే దాన్ని సింబాలిక్ గా కథగా ఆడ చెప్పారు. కానీ ఆ కథ వినేసే మనకు అమృతం లభించినట్టు మనము పరవశంతో తిరిగి ఇంటికి వచ్చి భోంచేసి నిద్రపోతాం. ఎడైనా ఈ కథ వింటే కూడా నిజము అది కాదు. మన లోపల ఉండే అహంకారాన్ని మనము తీసేయాలా. ఆ రకంగా తీసేసినాక మనలో అమృత మాండం మనలో వర్షిస్తుంది. ఆ వర్షించినప్పుడు మనకు మరణాన్ని జయించే పరిస్థితి మనకు వస్తుంది. ఇట్లా ఆత్మలోని అమృతము మన ప్రేమతో ఉప్పొంగినప్పుడు దేహమంతటా ప్రవహించి దేహము నిత్య దేహముగా వర్ధిల్లును. జ్యోతి ప్రకాశంచే బంగారు ఛాయచే ప్రకాశించును. సుఖానందం పెరిగి నిండును. ఈ విషయమునే స్వామి ఇక్కడ ఈ పద్యములో తెలిపి ఉన్నారు. తాను ఆ అరుట్ప జ్యోతితో ఇట్టి బంగారు దేహమును పొంది ఆనందవశుడై ఉన్నాను అని తెలియబరుస్తున్నారు. తన్వసమాగి కదుంబి మేర్ పొంగి ఎన్వసం గడంద ఎన్నుడై అన్బే అంటాడు. ఈ ప్రపంచంలోని అన్ని సిద్ధులకు శక్తులకు కారకుడైన ఆ అరుట్పని జ్యోతి అద్భుత దైవము తన యొక్క ఎల్లలు లేని ప్రేమను తనలో ఇముడ్చుకొని చిత్రూపంతో ప్రతి జీవులోనూ చిత్సభలో నటరాజుగా నాట్యమాడుచున్నాడు. ఇది మొదటి నుండి కూడా మనము నోట్ చేయాల్సిన పాయింట్. ఈ ప్రపంచంలోని అన్ని సిద్ధులకు శక్తులకు కారకుడైన ఆ అరుట్పని జ్యోతి అద్భుత దైవము తన యొక్క ఎల్లలు లేని ప్రేమను తనలో ఇముడ్చుకొని చిత్రూపముతో ప్రతి జీవుల్లోనూ చిత్సభలో నటరాజుగా నాట్యమాడుచున్నాడు. మనలో శుద్ధ ప్రేమ బయలుపడినప్పుడు మన ఆత్మలోని దేవుని కృప ప్రేమ అన్ని కలిసి అన్ని దిక్కులా పొంగి వ్యాపించునట. మనలోని ఇది ఏదైనా అంటే శుద్ధ ప్రేమ మనలో బయలుపడిన రోజు, అంటే కర్మలంతా తీరి ఈ మాయ నుండి మనము వెలువడి మనము స్వాతంత్రం పొంది మాయ నుండి బయటికి వచ్చినప్పుడు మన ఆత్మలోని దేవుని కృప ప్రేమ అన్ని దిక్కులా పొంగి వ్యాపించును. అట్లు పొంగి వ్యాపించినప్పుడు కూడా అది ఆ దేవదేవుని కంట్రోల్లోనే ఉంటుందంట. అది ఎక్కువ పొంగి ఎక్కడో ఎట్టో అయిపోయేది, ఆయన కంట్రోల్లోనే అది ఉంటుంది. అంటే చిత్సభలో ఆ దేవదేవుడుగా వెలిసే మన ఆ చిజ్యోతి కంట్రోల్లోనే అది ఉంటుంది. అట్లు పొంగి విడుదలైనప్పుడు మంచివారి ద్వారా అది బయలుపడి చుట్టుపక్కల ప్రజలందరికీ మంచిని చేకూరుస్తుందట. ఒక్కరి ద్వారా ఆ మంచి వెలువడి ఆ ఊరు చుట్టూ అతని చుట్టూ ఉన్న అన్ని జీవరాశులకు అది మంచిని చేస్తుంది. దీనిని కృపా సిద్ధి శక్తి క్రియగా చెప్పవచ్చును అని చెప్తున్నారు అనమాట. ఈ కృపా సిద్ధి శక్తి సిద్ధశక్తి కృపా సిద్ధ శక్తి అనేసే దీన్ని అంటారు. ఇట్లు ఎవరి ద్వారా ప్రజలకు ఈ క్షేమము వనరునో వారికి ఇహలోక సంతోషము వనకూరి నిలకడై నిలుచును. ఇక్కడ వాళ్ళు స్తుతింపబడుతారు. ఈ భూలోకంలో అటువంటి వారిని లోకులు సాధారణంగా స్తుతిస్తూ ఉంటారు. కానీ కొందరు ప్రజల్లో ప్రబలమగుటకు మరి ఒక జీవిపై ప్రేమ లేక
కొన్ని తంత్రములతో స్వార్థముతో తమ తపోశక్తిని వ్యర్థపరచి ప్రజలను సమోహితం చేదురు. కొంతమంది యాక్షన్ చేస్తారు. మనం మామూలుగా చూస్తూ ఉంటాం, చాలా మంది ఉంటారు అటువంటి గురువులు, ఋషులు, బాబాలు, అవి ఇవి అనేసి మనం అంతా చెప్పుకోవచ్చు కొంతమందిని. వారంతా కూడా ఎవరంటే ఇంత అంటే ఇంకో జీవిపై ప్రేమ కలిగి చేసేది కాదు, తన్ను బయలుపరచుకునేదానికి కొన్ని తంత్ర యంత్ర మంత్రశక్తులతో వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. దానివల్ల ఎవరంటే టెంపరీగా మనకు సంతోషం కలుగుతుంది, కానీ అది నిత్య సంతోషము కాదు. అట్టి వారికి ఆ దేవదేవుని కృపా ప్రేమ కలుగక కొంతకాలమునకు కాలగర్భములో కలిసిపోతారు. వాళ్ళు అటువంటి వారంతా కాలగర్భంలో కలిసిపోతారు. వాళ్ళు ఉన్నంత వరకు బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి వచ్చేస్తారు. మన వల్లలారు గారు తన హృదయంలో ప్రేమను నింపుకొని దైవంతో కలిసి ఆ శక్తి సిద్ధులతో ఈ ప్రజారీకమును సన్మార్గమును తెలియపరచి జీవకారుణ్య బోధనతో మంచి జరుగునట్లు చేసి ఉన్నారు. ఆయన జీవకారుణ్య బోధనతో ఆ దీంట్లో నుండి ఆ దేవుని యొద్ద నుండి ఆ శక్తిని గ్రహించి మనకు మంచి మార్గం చూపిస్తూ ఆ బోధనలు ఆయన మంచి మార్గంగానే ఆయన బోధనలు కూడా మనకు చేసి ఉన్నారు. కావుననే ఆ ప్రేమ ఆయన దేహమును శుద్ధ జ్ఞాన ప్రాణదేహము కూడా ఆ దేవదేవుడు మార్చి ఉన్నాడు. ఆయన దేహాన్ని ఇంతమంది ప్రజల్లో ఆయన దేహాన్నే ఎందుకు మార్చాలి? ఆయనలో ఆ ప్రేమ ఆ రకంగా ఉప్పొంగింది. ఆయన లోపల ఆ గర్వము అనేది లేకుండా పోయింది. ఈ రకంగా ఆయన వల్ల ఇక్కడి ప్రజలకు మంచి జరిగింది. మంచి జరిగేదానికి మొదటి కారణమే ఆయన ధర్మశాల స్థాపించింది. ఎటువంటి ఆస్తులు కానీ డబ్బులు కానీ చేతులు ఏమీ లేకుండా 150 ఏళ్లుగా 3 పూట్ల కొన్ని వేల మందికి అన్నాన్ని ఇప్పుడు కూడా ఆ దీనికి ఎటువంటి ఆస్తులు లేవు. కానీ అది ఆ ధర్మ ఇది జరుగుతూనే ఉంది. కాబట్టి ఇటువంటిది ఏరా అంటే ఆ దేవుని సంకల్పము ఈయన ద్వారా ఆ రకంగా జరుగుతూ ఉంది. వల్లలార్కు ముందు ఆ దేవదేవుని సిద్ధులు ప్రకృతి సహజంగా ఈ ప్రపంచమున అక్కడక్కడ వెలైనట్లు చేస్తూ ఉండింది. అక్కడక్కడ కూడా ఆయన శక్తి సిద్ధులు మనకు కనిపిస్తూ ఉండింది. పురాణ కాలంలో పాతకాలాల్లో కూడా జరిగేదే. కానీ దాన్ని కరెక్ట్ అయిన ప్లేస్లో దాన్ని తీసుకుని అది ప్రజలకు అందించేటట్టు ఎవరు లేకపోయినారు. ఇప్పుడు వల్లలార్ గారు చేసినట్లు అక్కడ ఆ దేవదేవుని యొక్క ఆ దేవుని యొక్క ఆ శక్తిని సిద్ధుల్ని పొంది దాని ద్వారా ఈ ప్రజలకి జీవులకు మంచి చేసే సరైన మనిషి లేదు. కాబట్టి టెంపరీగా కొన్ని జరిగినాయి, కొన్ని అక్కడక్కడ జరిగినాయి. కానీ ఇది నిజంగా ఆ రంగా జరిగేదానికి ఆ దేవదేవుని యొక్క ఇదే. కానీ వీళ్లలో అంత పెద్ద శక్తి కలిగిన వాళ్ళు ఏదో టెంపరీగా కొంత ఉంటుంది అంతవరకే. కానీ ఫుల్గా ప్రేమ జీవుల పైన నిండి పొరలి పొంగలేదు. కాబట్టి అవన్నీ టెంపరీగా అక్కడక్కడ ప్రపంచం మొత్తం ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. కానీ వల్లలార్ గారి లాగా దాన్ని పర్మనెంట్గా తీసుకొని తనదై చేసుకొని దాన్ని ఎప్పుడు ప్రజలకు అందించే పరిస్థితుల్లో ఎవరు కూడా చేయలేదు. కాబట్టి వల్లలార్కు ముందు ఆ దేవుని చేస్తూ ఉన్నది. వారు వీరు అని ఎవరి ఉద్దేశం లేక కొన్ని గ్రూప్స్ లో కొన్ని మంచి జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని గ్రూప్స్ గా చేరి కొంతమంది కొన్ని మంచులు చేసి ఉన్నారన్నమాట. హాస్పిటల్స్, స్కూల్స్ కట్టడం పెట్టడం ఇట్లాంటివన్నీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కొన్ని మిషనరీలు కానీ కొన్ని వేరే విధమైన కొన్ని సంస్థలు కానీ వాటిని చేసి ప్రజలు కానీ పర్మనెంట్ గా వాళ్ళంతా ప్రజలంతా కూడా మనము ఒక లెవెల్కి తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఒక జ్ఞాన బోధ కానీ ఇటువంటి కానీ ఎవరు చేయలేదు. ఇప్పుడు వల్లలార్ ద్వారా ఆ దేవదేవుని ప్రేమ ఉప్పొంగి ఆ దేహం నుండి ఈ ప్రపంచం అంతా పొంగి పూరినట్లు
ఆయన ఆ శక్తి చేసి ఉన్నదంట. ఇట్లు పొంగిన ప్రేమని వల్లలార్ గారు తన వశము దాటినదిగా ఈ పద్యంలో చెప్పి ఉన్నారు. నెక్స్ట్, తన్నుళ్ళే పొంగియ తన్నముదు ఉనవే ఎన్నుళ్ళే పొంగియ ఎందని అన్బే అంటాడు. ప్రేమ ఒక ఆత్మలో ఉప్పొంగిన అదే త్రిదేహ సిద్ధికి నాందిగా ఉంటుంది, అదే నాంది పలుకుతుంది. ప్రేమ ఒక ఆత్మలో ఉప్పొంగిన, ప్రేమ అనేది మనసులో కాదు ఆత్మలో ఉప్పొంగాల అంటాడు. అది త్రిదేహ సిద్ధికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. మనిషి యొక్క పూర్ణత్వము ప్రేమనే. మనం ఏదేదో మనం అనుకుంటా ఉంటాము, మనిషి యొక్క ప్రేమ అది ఇది అనేసి మనము దాని కరెక్ట్ సమాధానము కనుగొనలేకపోతున్నాం. కానీ ఇక్కడ వల్లలార్ గారు ఈయన చెప్తున్నారు, మనిషి యొక్క పూర్ణత్వము ప్రేమ. అందువల్లే లవ్ ఇస్ గాడ్ అన్నారు, వేరే ఏది చెప్పలే. గాడ్ అంటే డెఫినిషన్ లవ్ అంతే. ఇది సన్మార్గంలో తెలియపరచబడుతుంది. మనిషి దేహం దీన్ని ప్రాక్టికల్ గా తేవాలంటే సన్మార్గంలో ఉంటే గాని ఇది ప్రాక్టికల్ అవగాహన కాదు. మనిషి దేహమునకు ఆధారంగా ఉన్నది ఆత్మాణువు. ఈ ఆత్మాణువులో సచ్చిదానంద శక్తి పూర్ణముగా ఇమిడి బయల్పడుచున్నది. ఇది లోపల మనకు అంటే బయటి దేవుడి యొక్క టోటల్ శక్తి ఇమిడింప చేసుకుని మన లోపల ఉన్న చిత్శక్తిలో ఉన్నది. ఆ చిత్శక్తిలో ఉన్న ఆ శక్తి మొత్తం బయలుపడినప్పుడు మనకు ఆటోమేటిక్ గా మనకు త్రిదేహ సిద్ధి ఏర్పడుతుంది. దీనినే దైవాత్మ కూడా చెప్పవచ్చును. ఈ దైవాత్మనే శాస్త్రాలలో ప్రాణము అంటే జీవంతో పంచశక్తితో అనగా కృపాశక్తి, జ్ఞానశక్తి, యోగ శక్తి, క్రియాశక్తి మరియు ఐశ్వర్య శక్తితో తన క్రియలను చేయుచున్నది. ఈ ప్రపంచం నడిచేదానికి ఈ 5 శక్తులు కారణంగా ఉన్నది. ఈ 5 శక్తులకు కారణకర్త ఎవరు అంటే ఆ దేవదేవుడే. ఆయనే అన్ని వస్తువుల్లో, అన్ని జీవుల్లో, అన్ని మనుషుల్లో అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ఆయనే ఈ 5 శక్తులతో ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ రకంగా ఈ 5 శక్తులు తన క్రియల్ని చేయుచున్నది. కావున ప్రేమయే దేహము, ప్రాణము మరియు ఆత్మతో అనుభవ స్థితిని పొందుతుంది. ఈ దీంట్లో నుండి ఇవన్నీ చేసేదానికి కారణకర్తగా ఉండే ఆ దేవుడికి లోపల అంటే దానికి ఇది ఏదిరా అంటే మూలంగా ఉన్నది ప్రేమనే. ఈ ప్రేమనే ఇన్ని శక్తులుగా మారి ఈ ప్రపంచాన్ని ఆ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అంటే ప్రేమే, ప్రేమే దేవుడు. ఆయన సపరేట్ గా ఆయనలో ఆయన కాదు. ఆ ప్రేమనే మనము దేవుడిగా కూడా అనుకోవాలి. ప్రేమయే దేహము, ప్రాణము మరియు ఆత్మతో అనుభవ స్థితిని పొందును. ఈ ప్రేమయే దేహము, ప్రాణము మరియు ఆత్మతో అనుభవ స్థితిని పొందును. వీటిలో ప్రేమ పూర్తిగా వెలైనప్పుడు దేహము శుద్ధ దేహముగాను, దేహములో ప్రేమ పూర్తిగా వెలైనప్పుడు శుద్ధ దేహము, ప్రాణంతో ఉన్నప్పుడు ప్రాణము ఆత్మజ్ఞాన దేహము గాను. ప్రాణము పొందే స్థితి ఏదిరా అంటే ఆత్మజ్ఞాన దేహముతో ఆ ప్రాణము ఉన్నప్పుడు అది ప్రణవ దేహముగాను. ఆ అనుభవ స్థితి బయలుపడినప్పుడు సారీ ఒక్క నిమిషం. ఈ ప్రేమ పూర్తిగా వలైనప్పుడు శుద్ధ దేహము, ప్రాణంతో వలైనప్పుడు జ్ఞానదేహము, దాని యొక్క అనుభవ స్థితి ప్రణవదేహముగాను ఉంటుంది అంటారు. అంటే దేహము శుద్ధ దేహముగాను, ప్రాణము ఆత్మజ్ఞాన దేహముగాను, అనుభవ స్థితి ప్రణవదేహముగాను అది ఉప్పొంగుతుంది. ఇట్లు ఏర్పట్టుకు సత్విచారం చేస్తూ దైవాత్మ స్థితిని పొంది సత్యమైన ప్రేమతో దయాక్రియలు చేయుటయే ఉత్తమమైన పద్ధతిగా భావించబడును. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏదిరా అంటే సత్విచారము, దయాక్రియ. ఈ రెండు మనం చేసినప్పుడు మనకు ఇవి
మార్గము నిర్దేశింపబడుతుంది. దేనికి? శుద్ధ దేహానికి, ఆత్మజ్ఞాన దేహానికి మరియు ప్రణవ దేహానికి మార్గాన్ని ఏర్పరచబడుతుంది. ఇట్లు వల్లలార్ గారు చిత్సభలో భక్తి భావన పెంపొందించుకొని ఆత్మను కృపా ప్రకాశమయమైన స్థితికి తెచ్చుకొని ప్రత్యేక ప్రేమను ఉప్పొంగజేసి ఈ ప్రపంచంలో నిరంతర అవినాశ జీవితమును సాగించుతున్నారు. నిరంతర అవినాశ జీవితమును ఆయన సాగిస్తూ ఉన్నాడు అన్నమాట. ఇట్లు కృపాజ్యోతి స్వరూపంలో ఉన్న వల్లలార్ గారికి దేహము శుద్ధ దేహముగాను, ఆత్మజ్ఞాన దేహముగాను, జీవులపై పొంగు ప్రేమ, కృపా, సంతోష, ఆనందమయంగాను ఉంటున్నదట. అది ఈ పద్యంలో ఆయన తెలియపరిచిండేది. అది ఇది దేహము ఎలా దేహంలో చేరినప్పుడు శుద్ధ దేహం, ప్రాణంతో చేరినప్పుడు ఆత్మజ్ఞాన దేహము, అదే అనుభవ స్థితి, దాని యొక్క అనుభవ స్థితి ప్రాణదేహముగాను ఉంటుంది అంటాడు. అది ఈ పద్యంలో ఆయన చెప్పింది. నెక్స్ట్, అరుళొళి విளங்கிட ஆணவம் எனுவோர் இருளற ఎన్నుళ్ళత్తు ఏట్రియ విளకే. ఇప్పుడు ఇది మనకు ఇంతవరకు అన్బే అన్బే అంటే ప్రేమ ప్రేమ అట్లని ముగిసే పద్యాలతో ఇంతవరకు మనము చూసాము. దీంతో ఇంతకుముందు చెప్పిన తన్నుళ్లే పొంగియ తన్నముదునవే ఎన్నుళ్లే పొంగియ ఎందని అన్బే అనే దాంతో ఈ ప్రేమ అనే చాప్టర్ 10 పద్యములు క్లోజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఓ అద్భుత దీపమా అంటాడు. నెక్స్ట్ పద్యం 10 పద్యాలు అద్భుత దీపమా అద్భుత దీపమా అంటాడు. ఈ రకంగా వచ్చేది ఇది నెక్స్ట్ వీక్ మనం చూద్దాము. తిరు అరుట్పా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.